హాయ్ ఆల్. సో, మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి రావడం జరిగిందనమాట. సో, అండ్ అలాగే ఈ నోటిఫికేషన్ కూడా ఓన్లీ ఏపీ పీపుల్ వాళ్ళే అప్లై చేయడానికి అవుతది. సో, ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో చివరి వరకు చూడండి. సో, ముందుగా మనకి ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్ అన్నది మనకి ఈ యొక్క పోస్టులకే మనకి రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, ఆ పోస్టులు ఏంటంటే హెడ్ క్లర్క్, స్టెనో టైపిస్ట్, అలాగే జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ అండ్ అటెండర్స్ అనమాట. ఓకేనా? సో, ఈ పోస్ట్‌లకి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఓన్లీ ఏపీ పీపుల్ వాళ్ళే అప్లై చేయడానికి అవుతది. ఓకేనా? సో, మనకి ఇక్కడ చూసుకుంటే సో, హెడ్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, స్టెనో టైపిస్ట్, అటెండర్. మనకిక్కడ చూసుకుంటే భీమవరం, తణుకు, కొవ్వూరు. సో, ఓన్లీ ఈ యొక్క ప్లేసుల్లోనే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో, అలాగే ఒక్కొక్క వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, హెడ్ క్లర్క్ వచ్చేసరికి భీమవరంలో ఒకటి, తణుకులో ఒకటి, కొవ్వూరులో ఒకటి. సో, ఆ విధంగా అనమాట. ఓకేనా? సో, టోటల్ 4 భీమవరంలో, తణుకులో 3, కొవ్వూరులో 4 అనమాట. సో, ఇలా ఈ విధంగా ఓన్లీ ఈ ప్లేసెస్‌లోనే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే కాంపెన్సేషన్ చూసుకుంటే పర్ మంత్ వచ్చేసరికి హెడ్ క్లర్క్ వచ్చేసరికి మనకి నియర్లీ రూ. 44,570 అనమాట. అంటే 44,000 అనమాట. ఓకేనా? నియర్లీ హెడ్ క్లర్క్‌కి పర్ మంత్ వచ్చేసరికి. అలాగే జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి 25,000 అనమాట పర్ మంత్ అరౌండ్. అండ్ అలాగే స్టీనో కమ్ టైపిస్ట్‌కి వచ్చేసరికి 34,500 అనమాట అరౌండ్. అండ్ అలాగే అటెండర్ వచ్చేసరికి 20,000 అనమాట. సో, ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, ముందుగా చూసుకుంటే మనకి ఇది ఆన్‌లైన్‌లో అప్లై చేసేది కాదనమాట. మీకు ఇదే నోటిఫికేషన్‌లో మీకు అప్లికేషన్ ఉంటది లాస్ట్ పేజ్‌లో. సో, మీకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కింద మన బ్లాగ్ ఛానెల్‌లో పెడతాను. కిందకి మీకు స్క్రోల్ చేస్తే. సో, అక్కడ మీకు నోటిఫికేషన్ ఉంటది. సో, ఇదే నోటిఫికేషన్‌లో మీరు కిందకి స్క్రోల్ చేస్తే మీకు అప్లికేషన్ ఫార్మ్ ఉంటదనమాట. సో, మీరు అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ చేసి, అప్లికేషన్ ఫిల్ చేసి మీకు ఇక్కడ అడ్రెస్ ఇచ్చారు కదా! ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ వెస్ట్ గోదావరి, ఏలూరు అని చెప్పి. సో, ఈ యొక్క అడ్రెస్‌కి మీరు కొరియర్ చేయాలి. పోస్ట్‌లో పంపించాలనమాట. ఓకేనా? సో, ఎప్పటిలోపు అంటే 12 లోపు పంపించాలనమాట. అంటే మీరు ఈ 1, 2 ఈ 1, 2 ఈ ఒక 3, 4 డేస్‌లో మీరు అప్లై చేసి పంపించాలనమాట. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకెళ్ళేసరికి లేట్ అవుతది కాబట్టి, మీరు స్పీడ్ పోస్ట్‌లో ఈ యొక్క అడ్రెస్‌కి మీరు పోస్ట్ పంపించాలనమాట. ఓకేనా? అలాగే ఏమేం పోస్ట్ పంపించాలో కూడా అది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఏజ్ విషయం చూసుకుంటే మనకిక్కడ మినిమమ్ వచ్చేసరికి 18 అనమాట. అండ్ మాక్సిమం వచ్చేసరికి 42 ఇయర్స్ అనమాట. ఓకేనా? ఆహ్, ఈ మొత్తం అన్ని పోస్టులకి ఇదే ఏజ్ లిమిట్. 18-42 ఇయర్స్ లోపు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. సో, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకిక్కడ స్టీనో కమ్ టైపిస్ట్‌కి ఏ డిగ్రీ అయినా పర్లేదనమాట. ఓకేనా? అలాగే జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్‌కి కూడా ఏ డిగ్రీ అయినా పర్లేదు. అలాగే అటెండర్స్‌కి అయితే మనకి అప్లికెంట్స్ మస్ట్ హావ్ పాస్డ్ 7థ్ క్లాస్ ఎగ్జామినేషన్ అనమాట. ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్. మీరు మినిమమ్ 7థ్ క్లాస్ పాస్ అయినా సరే మీరు అటెండర్స్ పోస్ట్‌కి ఎలిజిబుల్ అనమాట. లేకపోతే మీరు ఇంటర్మీడియేట్ చేసినా ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకేనా? కాకపోతే డిగ్రీ చేసిన వాళ్ళు ఈ యొక్క అటెండర్స్‌కి పోస్ట్‌కి అప్లై చేయడం కాదు. మిగతా పోస్ట్‌లకి అప్లై చేసుకోవచ్చు. కానీ డిగ్రీ కంట తక్కువ ఇంటర్మీడియేట్ 10థ్, 7థ్ ఇలా వీళ్ళు చేసేవాళ్ళు ఈ యొక్క అటెండర్ పోస్ట్‌కి మాత్రం అప్లై చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇక్కడ మీకు చెప్పాం కదా! మీకు ఈ యొక్క నోటిఫికేషన్‌లో క్లిక్ చేసిన తర్వాత మీకు ఫోర్త్ పేజ్‌కెళ్తే మీకు కింద అప్లికేషన్ ఫార్మ్ ఉంటదనమాట. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్. సో, మీరిక్కడ అప్లికేషన్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేద్దాం అనుకున్నారో ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ రాసి మీరు రీసెంట్ కలర్ ఫోటోగ్రఫీ ఇక్కడ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ అటాచ్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేయడమే. ఓకేనా? సో, ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్. ఆ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి ఇక్కడ మీరు చూసుకుంటే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, నేమ్ ఆఫ్ ది ఫాదర్ ఆర్ హస్బెండ్, ఫుల్ అడ్రెస్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ రిటైర్మెంట్. మీరు రిటైర్మెంట్ మీకు ఎన్‌ఏ అని పెట్టేయండి ఇక్కడ మీకు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. అండ్ అలాగే డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ 65 ఇది కూడా ఎన్‌ఏ అని పెట్టేయండి. అండ్ అలాగే కమ్యూనిటీ అంటే క్యాస్ట్ అనమాట. అండ్ అలాగే ఇది 12, 13, 14 కూడా మీరు ఎన్‌ఏ పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అలా ఇక్కడ మీ నేమ్ రాసి, మీ సిగ్నేచర్ పెట్టి, డేట్ రాసి, ఇక్కడ కూడా మీ ప్లేస్ రాసి, డేట్ రాసి, మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఈ అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీరు ఇంకా ఏమేమి పంపించాలంటే ఇక్కడ మీరు మెన్షన్ చేశారు చూడండి. అప్లికెంట్స్ షుడ్ సబ్మిట్ ద అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ద రిటైర్మెంట్ ప్రొసీడింగ్స్, ఎడ్యుకేషన్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఎనీ అదర్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా. సో, మీరు అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జిరాక్స్‌లు మీరు ఏదైతే అది 10థ్, ఇంటర్ డిగ్రీ అయితే డిగ్రీ, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్. సో, అలా మీకు ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఒరిజినల్ కాకుండా జిరాక్స్ తీసి మీ అప్లికేషన్ ఫామ్‌తో పాటు
మీరు కొరియర్ పోస్ట్ పంపించాల్సి ఉంటదనమాట. ఓకేనా. సో, మీరు పోస్ట్‌కెళ్ళిన తర్వాత మీరు ఆ ఎన్వలప్ కవర్ అని అడిగితే ఎన్వలప్ కవర్ ఇస్తారు. ఎన్వలప్ కవర్‌లో మీరు ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టేసి పైన ఇక్కడ మీకు ఇచ్చిన అడ్రస్ ఇచ్చారు కదా! ఇక్కడ ఏలూరు. సో, అడ్రస్ అన్నమాట. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్, వెస్ట్ గోదావరి, ఏలూరు. సో, ఈ అడ్రస్ అక్కడ మీరు మెన్షన్ చేసి మీరు వాళ్ళకి స్పీడ్ పోస్ట్‌లో పంపిస్తే మీకు కొంచెం బేగా వెళ్ళిపోతుందనమాట. ఈ యొక్క డేట్ కల్లా ఈ డేట్ కల్లా మనకి అప్లికేషన్ మీకు సబ్మిట్ అయిపోవాలనమాట. అలాగే సో, ఇదొక నోటిఫికేషన్‌కి మనకి అప్లికేషన్ ఫీజ్ అంటూ ఏం లేదనమాట. కంప్లీట్‌గా ఫ్రీ అనమాట. జీరో కాస్ట్. సో, మనం డబ్బులేం పే చేయక్కర్లేదు. అలాగే ఇంటర్వ్యూ కూడా ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అనమాట. మీకు ఇంటర్వ్యూ గాని, స్కిల్ టెస్ట్ గాని అలాగా ఏమి ఉండదనమాట. కాకపోతే మీకు తెలుగు వచ్చుండాలన్నమాట. ఓకేనా. సో, మీ తెలుగు మొత్తం తెలుగు అన్నీ తెలుగు చదవడం రావాలి, తెలుగు రాయడం రావాలి, తెలుగు అర్థం అవ్వాలి. సో, ఇలా ఈ తెలుగులో మీరు కొంచెం ప్రొఫిషియంట్ అయితే మీకు ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంటదన్నమాట. ఈ యొక్క కేటగిరీ ఈ యొక్క పోస్ట్‌లకి. ఓకేనా. సో, ఇది ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ నాకు తెలిసి నేను రెస్పాండ్ అవుతాను. అలాగే నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. అండ్ థాంక్ యూ సో మచ్.